బైబిల్ క్విజ్ తెలుగులో 45వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం సుస్వాగతం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము పేరట తెలియజేసుకుంటున్నాం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందచేయడం జరుగుతుంది. సో ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 955-3592-673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవడానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ని మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బైబిల్ క్విజ్ తెలుగులో 44వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. జీవము గల దేవుని ఆశీస్సులు మీకును మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 44వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 45వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం ఇది ఏమిటి. ఈ ఎపిసోడ్లో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. ప్రశ్నలు జాగ్రత్తగా విని సరిగా అర్థం చేసుకొని సమాధానాలు తెలియజేయాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకొనుచున్నాము. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. 1. సుంకరులు. 2. కోస్. 3. మేడి. 4. కనాను. 5. సాహుకారులు. 6. లాజరు బ్రతికింపబడుట. 7. తార్సు. 8. సూర్తీసు. 9వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ ఒక చిన్న విన్నపం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే
మేము అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు ముందుగా పొందగలరు. అంతేకాకుండా త్వరగా సమాధానాలు తెలియజేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ వీడియోలను మీకు తెలిసిన వారికి దయచేసి షేర్ చేయండి. ఈ వీడియోలను లైక్ చేయడం ద్వారా ఇంకా అనేకులకు ఈ వీడియో చేరడానికి దయచేసి సహకరించండి. ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను తెలియజేసి మేము ఈ కార్యక్రమాలను మరింత మెరుగ్గా నిర్వహించడానికి మాతో దయచేసి సహకరించండి. 9వ ప్రశ్న. మొలోకు. 10వ ప్రశ్న. మోసపుచ్చవద్దు. 11వ ప్రశ్న. సిలిసియా. 12వ ప్రశ్న. పడగొట్టిన దేవాలయమును 3 దినములలో లేపుట. 13వ ప్రశ్న. ఎర్ర. 14వ ప్రశ్న. త్రకోనీతి. 15వ ప్రశ్న. వాయవ్యం. 16వ ప్రశ్న. అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇవండి మొత్తం మీకు ఇచ్చిన ఈ ఎపిసోడ్లోని 16 ప్రశ్నలు. తిరిగి బైబిల్ క్విజ్ తెలుగులో 46వ ఎపిసోడ్లో కలుసుకుందాం. డిసెంబర్ 2వ శనివారం ఈ 46వ ఎపిసోడ్ నిర్వహించడం జరుగుతుంది. అంతవరకు అందరికీ నమస్తే, వందనములు.